మాటలు నేర్చిన ఒకే ఒక మృగం మనిషి. మాటలతో మనుషుల్ని విడదీస్తాడు. కలిపిన సందర్భాలు ఎన్ని. మాటల ఈటెలతో మనసుల్ని గాయపరుస్తాడు. మాటలతో ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేస్తాడు. మాటల గీతలతో కొత్త సరిహద్దుల్ని, రాజ్యాలను సృష్టిస్తాడు. మాటకై యుద్ధాలు చేసే ఒకే ఒక ప్రాణి మనిషి. మనకంటే జంతువులే మేలు, మూగ జీవులే మేలు. కలబడి కొట్లాడి విడిపోతాయి. మనిషి మాత్రం తన మాటను నెగ్గించుకోవడానికి సంవత్సరాలుగా, యుగయుగాలుగా పోరాడుతూనే ఉంటాడు. విచిత్రం మనిషి యొక్క జీవితం.